కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్య వ్యాఖ్యల కేసు నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే నల్లప్పరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఈ కేసు హైకోర్టులో ఇవాళ విచారణకు రానుంది. అయితే దీనికి సంబంధించి అసలు పూర్తి వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను ముందస్తు బెయిల్ కోసం అయితే ఇప్పుడు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? చాలా బలమైనవి కాబట్టి అప్పటి నుంచి కూడా పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారని కూడా గత 2 రోజుల నుంచి కూడా అనేక ఊహాగానాలు కూడా చెలరేగాయి. ఒకనొక సమయంలో అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పారిపోయాడనేసి కూడా టీడీపీ వర్గాలు అనేక సార్లు వారు చెప్తూనే ఉన్నప్పటికీ నిన్న అనూహ్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను అరెస్టులకు కానీ వీటి వారికి ఎటువంటిది నేను భయపడను, పైగా మా నాన్న శ్రీనివాసరెడ్డి రక్తం నాదే అనేసి కూడా అతను నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నా, నేను ఎప్పుడు కూడా అట్లా పారిపోను, నేను చేసినట్టు వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నానంటూ కూడా అలా అర్థం వచ్చే విధంగా ఆయన నిన్న మాట్లాడారు. సో మాట్లాడిన తర్వాత ఇవాళ అనూహ్యంగా ఆయన హైకోర్టు తలుపు తట్టారు. ఎందుకంటే తనపైన నమోదైనటువంటి కేసుకు సంబంధించిన విషయంలో ముందస్తు బెయిల్, ఎందుకంటే అక్రమంగా నన్ను అరెస్ట్ చేస్తున్నారు, పైగా ఈ ముందస్తు బెయిల్ ఇస్తే నేను దానికి సంబంధించినటువంటి అన్ని కూడా నేను చూసుకుంటానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఒక పక్క ఎప్పుడైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇట్లో హైకోర్టుకి వెళ్ళాడు, ఇట్లా ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశాడని తెలియదు కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయన మీద ట్రోలింగ్ అనేది నడుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు మహిళ పైన ఆ రకమైనటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఎవరికైనా ఆక్షేపణమే. సో అలాంటిది ఇప్పుడు ఎందుకంటే ఒక సీనియర్ లీడర్ గా ఉన్నాడు, అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ఒకసారి ఓడిపోయినంత మాత్రం అంత ఫ్రస్ట్రేషన్ లో ఒకవేళ ఎవరు ఏం విమర్శించినా రాజకీయ విమర్శలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వ్యక్తిగత విమర్శలు, దాంతోపాటు ఒక మహిళను చూడకుండా అత్యంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇది ఉపేక్షించే వ్యవహారం కాదంటూ కూడా చాలా మంది ఇప్పటికే నెటిజన్లు అందరూ ఇప్పటికే ఆగ్రహం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొవ్వూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన దాంట్లోనే 4 కేసులు నమోదయ్యాయి. సో వాటి మీద అన్నిటి మీద ఆయన వెళ్ళారు. సో చూడాలి ఇవాళ ఆయనకి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా లేకపోతే తోసిపుచ్చుతుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రానా. ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపునేని ప్రసన్న కుమార్ రెడ్డి కేసు అయితే ఇవాళ పిటిషన్ అయితే విచారణకు రానుంది. అయితే ముందస్తుగానే ప్రశాంత్ రెడ్డి మీద ఏదైతే పర్సనల్ గా టార్గెట్ చేస్తూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారో ఇదే అంశం మీద అయితే ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత కోవూరు రాజకీయ పరిణామాలు చూస్తూనే ఉన్న ప్రసన్న కుమార్ ఇంటి మీద దాడి జరగటము, ఆ తర్వాత అంటే మహిళల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఆయన గురించి చాలా నెగిటివిటీ కూడా బయటికి రావటం జరిగింది. అయితే ఇప్పుడు అదే అంశం మీద అంటే ముందుగానే అంటే తను అరెస్ట్ చేయటం అన్యాయం అని చెప్పి కూడా నాకు ముందస్తుగానే బెయిల్ కనుక మంజూరు చేస్తే డెఫినెట్గా కూడా దీనికి సంబంధించిన వ్యాఖ్యలకు కానీ వీటన్నిటికి సంబంధించి కానీ నేను ముందుగానే చూసుకుంటాను అని చెప్పి కూడా ఇప్పుడు ఆయన ప్రజెంట్ పిటిషన్ వేయటం జరిగింది. అయితే ఇవాళ ఆ పిటిషన్ విచారణకు వస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరి ఆ పిటిషన్ ఇవాళ విచారణ జరుగుతుందా లేకపోతే ఆ పిటిషన్ని వాయిదా వేయటం జరుగుతుందా అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉత్కంఠగా మారింది. మరోవైపు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ప్రసన్న కుమార్ రెడ్డి వర్సెస్ ప్రశాంతి ఈ పోర్ అయితే ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ప్రసన్న కుమార్ వర్సెస్ ప్రశాంతి అయితే వాళ్ళు వ్యాఖ్యలు చేసుకుంటూ కూడా అది కాస్త పర్సనల్గా ఒక మహిళను ఉద్దేశిస్తూ పర్సనల్గా మాట్లాడటం అయితే ఇప్పుడు ఈ తీవ్ర దుమారానికి దారితీసింది. ఆ తర్వాత అతని మీద కేసు నమోదవటం జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు నమోదవటము, ఆ తర్వాత ఇప్పుడు ముందస్తుగానే బెయిల్ కోరుతూ కూడా ఇప్పుడు పిటిషన్ వేయటము. అయితే ఆ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. మరి ఈ విచారణ ఈరోజు విచారణ జరగనుందా లేకపోతే ఈ పిటిషన్ వాయిదా వేయనున్నారా ఏంటి అనేది కూడా మరి కాసేపట్లోనైతే తేలిపోనుంది.